మనం వచ్చే సైడ్ రానా సైడ్ అలా సైడ్ రా మళ్ళీ పోతున్నా అక్క జరిగినా అక్క జరగండి అక్క 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 ఆ పక్కలండి అక్క మీరు ఆ పక్కలండి అక్క అక్క ఆ పక్కలండి అన్న పక్కన వెళ్ళండి అన్న పక్కలండి అన్న పక్కన ఒరే 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 అక్క మీరు ఆ పక్క వెళ్ళాలక్క అక్క మా దగ్గర ఇక్కడ మీరు ఆ పక్క వెళ్ళండి అంతా అబ్బాయి కొంచెం వెనకరా అబ్బాయి వినోదనా ఎందుకురా వినోదనా పెట్టలేదు కదా బోర్డు మాడలు కాదు ఏం జరిగింది వాయిస్ తీసుకో అమ్మా మీరు వెనక్కి పోమ్మా వెనక్కి జరగండి జరగమని చెప్పి ఏమ్మా జరగండి వెనక్కి జరగండి చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పారెడ్డి డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్, వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, వారి కుమారులు పిండి సిద్ధార్థ్, పిండి తేజ, అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు, ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ నాది రాజకీయ బంధం కాదు. నేను వీఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో 6వ పార్టీ, 7వ పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతు ఈనాడు
వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ పిండి సురేష్ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు మిగతా ప్రాంతం నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ పండుగ కట్టి పార్టీలోకి స్వాగతిస్తారు. భవిష్యత్తులో పిండి సురేష్తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల్ని గౌరవంగా చూసుకుంటాం. అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్, ఆ కుటుంబం, పిండి సురేష్ కుటుంబం అందరి గౌరవం కూడా కాపాడుతారని మాట ఇస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికీ చూపిస్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళే పార్టీ జెండాలో జెండా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయం వచ్చింది. ఈనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఆశిస్తున్నారు. ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో, అదేవిధంగా నష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం. నేను ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో, స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ఏ కార్యకర్తలు కూడా, మాకు చిన్న సహాయం చేసిన ఏ కార్యకర్తలు కూడా మర్చిపోయే అలవాటు లేదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారులు అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఏ విధంగా కృషి చేశాను, ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తల సంక్షేమం కోసం చాలా సంతోషంగా ముఖ్యమైనటువంటి చేరిక పిండి సురేష్ చేరిక, ప్రత్యేకమైన చేరిక. పిండి సురేష్ ప్రత్యేకమైన చేరిక సాధారణంగా పెద్దలు నెల్లూరు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 2084 నుంచి 1984 నుంచి మేము కలిసి విద్యార్థిలో శ్రీధర్ గారు, ఇటు సర్వదయ్య 2014లో నా శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది. కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు, తప్పుడు పొరపాట్లు తీసుకుంటూ ఉంటాం. ఆ తప్పుడు పొరపాటే 2024 ఎలక్షన్లో శ్రీధర్రెడ్డికి చేయకపోవడం ప్రతిరోజు నేను మొదలు పెడతానే ఉన్నాను. అయినా కానీ మనసుకు దగ్గర నేను ఎలక్షన్ చేసినటువంటి భేదాభిప్రాయం కూడా లేదు. ఈరోజు మళ్ళా శ్రీధర్రెడ్డి గారు మళ్ళా పిలిచి సురేష్ నువ్వు నాతో ఉన్నాలన్న తర్వాత నేను మాట్లాడుకున్నాను. అందుకే నేను చేసింది చాలా ఎక్కువ జీవితాంతం